గన్ కల్చర్ మీద సీరియస్ గా నజర్ పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్. ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టు ఎవరు ప్రవర్తించినా జైలుకు పోవటం ఖాయమంటున్నారు. నిన్న పాత బస్తీల ఓ యువకుడు గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పుట్టినరోజు వేడుకలల్లా మీర్జా ఇబ్రహీం అనే యువకుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 5న కాల్పులు చేశాడన్నారు ఫలక్నుమా ఏసీపీ తాజుద్దీన్. అయితే గాల్లోకి కాల్పులు జరిపిన తుపాకీ డమ్మీనా ఒరిజినలా అనేది ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. సిటీలో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టామంటున్నారు. ఇక ఈవెంట్స్ లో ఇలా గన్ ఫైరింగ్ చేసిన ఘటనలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలంటున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో అరెస్ట్ చేస్తే జైలుకు పంపుతామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామంటున్నారు. దీనిపై మరింత ముచ్చట రవికిరణ్ చెప్తాడు. బస్సులో యువకులు తుపాకులతో హల్చల్ చేస్తున్నారు. పెళ్లిలు పేరెంటాలు పుట్టినరోజు సందర్భంగా యువకులు తుపాకులతో గాల్లో పేలుస్తూ జనాలని భయభ్రాంతకు గురి చేస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న ఒక యువకుడు పుట్టినరోజు సందర్భంగా గాల్లో కాల్పులు జరిపాడు. తర్వాత ఆ వీడియో సంబంధించి మొత్తం కూడా సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా పాకింది. తర్వాత పాత బస్సులో ఇది జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ఫలక్నుమా పోలీసులు దీని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? పాత బస్సులో ఇదే కాదు, తర్వాత ఒక లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. దీని మీద ఈ గన్ కల్చర్ మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, దీనికి సంబంధించి పోలీసుల్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, లాస్ట్ ఇయర్ కూడా ఒకటి పెళ్లిలలో బరాత్లో వెళ్తున్న సందర్భంగా కాల్పులో కూడా గాలిలో కాల్పులు జరిపారు. అప్పుడు కూడా చాలా ఇష్యూ మేజర్ ఎక్కువైపోయింది. రీసెంట్గా కూడా మళ్ళీ ఆ సంఘటన మన ముందుకే నిన్న ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా వాకింది ఆ వీడియో. అది ఎవరు చేశారు, ఎప్పుడు మీరు ఐడెంటిఫై చేశారు, దీని మీద కేసు కట్టిన తర్వాత ఫర్దర్ ఇప్పటివరకు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేశారు? ఈ ఇన్సిడెంట్ యాక్చువల్లీ తనకు తానే షేక్ మిర్జా ఇబ్రాహీం అని పిల్లవాడు తన బర్త్డే 5th మే రోజు సెలబ్రేట్ చేశాడు. ఆ బర్త్డేలో ఆయన ఈ ఫైరింగ్ చేశాడు అతను. అండ్ ఆయన ఫేస్బుక్లో కూడా తనకు తానే లోడ్ చేసుకున్నాడు అతను. దీంతో తెలిసేది ఏంటంటే ఈ యూత్ దీనికి ఒక స్టేటస్ పెద్దగా మన స్టేటస్ పెరుగుతుంది. అండ్ సోషల్ మీడియాలో మన కవరేజ్ మనమంటే ఒక ఏదో పెద్ద మనుషులు అనుకుంటా ఉన్నట్టు మిస్అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఇట్స్ ఏ క్రైమ్. దీన్ని ఐరన్ హ్యాండ్తో అరికట్టాల్సిన అవసరం ఉంది. అండ్ లైసెన్స్ హోల్డర్స్ కూడా ఇటు ఈ ఆర్మ్స్ ఏదైతే ఉన్నాయో వాటి లైసెన్స్ను వాళ్ళ ఆర్మ్ను లాక్ అండ్ కీలో పెట్టుకోవాలి. అండ్ దే షుడ్ ఫాలో ద రూల్స్. ఇది ఇట్స్ బ్యాడ్ ఇన్సిడెంట్. వీఆర్ గోయింగ్ టు టేక్ స్టాండ్ యాక్షన్ ఇన్ దిస్ మ్యాటర్. అయితే నిన్న ఏదైతే వీడియో చూశారో, బహుశా మీరు కూడా చూసి వచ్చారు దాన్ని, ఆ వీడియోలో ఉన్న ఏదైతే గన్ పేల్చారో అది నిజమైన తుపాకీనా? ఎందుకంటే లాస్ట్ టైము పెళ్లిలో జరిగిన భరత్లో కూడా ఆ తుపాకీ డమ్మీ అన్నట్టుగా పోలీసులు తేల్చినారు లాస్ట్ ఇయర్లో కూడా. దిస్ ఇన్సిడెంట్ ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే వీ కెనాట్ సే ఓన్లీ లుకింగ్ ఎట్ ద వీడియో అండ్ దాన్ని చూసి చెప్పలేము. బట్ స్టిల్ ఇట్ అపియర్స్ టు బి ఒరిజినల్ వన్. అంటే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ చెప్పడం ఏంటంటే సినిమా షూటింగ్లో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాం అన్నట్టు ఏదో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు ఏదో. బట్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద మ్యాటర్. వాట్ ఎవర్ ద ఫ్యాక్ట్ ఈస్ దట్ విల్ బ్రింగ్ ఇట్ ఆన్ రికార్డ్. ఎందుకంటే ఎక్కువ గన్ కల్చర్ అనగానే హైదరాబాద్లో పాత బస్సే ఎక్కువ గుర్తుకొస్తుంది. ఎక్కువ కంట్రీ మేడ్ గన్లన్నీ కూడా ఉత్తరప్రదేశ్, బెంగాల్ నుంచి తెప్పించుకుంటారు. ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ కానీ, తర్వాత పెళ్లిళ్ళు కానీ, పుట్టినరోజు సందర్భం వచ్చినప్పుడు వీళ్ళు గాల్లో కాల్పు జరపడం, తర్వాత ఇష్యూ సోషల్ మీడియా దారినో లేకపోతే వేరే వ్యక్తుల దారినో కంప్లైంట్ వస్తే అప్పుడు పోలీసులు పట్టించుకుంటున్నారు. లేకపోతే అప్పటి వరకు పట్టించుకోవడం ఒక ఆరోపణ ఉంది. ఇలాంటి గన్ కల్చర్ మీద ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటారు? ఇది పట్టించుకోవడం లేదన్నది తప్పండి. ఇది యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ అయితే తనకు తానే ఆయన ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకున్నాడు. దాని తర్వాత పోలీసులకు తెలిస్తే మాత్రం డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. అండ్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా రేర్గా ఉన్నాయి మన దగ్గర. ఈ కల్చర్ను మేము డెఫినెట్లీ వీ విల్ స్టాప్ ఇట్ హియర్. వీ విల్ మేక్ దెమ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ ఎ క్రైమ్ అండ్ వీ కెనాట్ డూ ఇట్ ఫర్దర్. దీనికి ముందు కూడా చేయలేమన్న భావన వాళ్ళని తీసుకొస్తాం మేము.
ఎందుకంటే యాక్షన్స్ విల్ బి వెరీ ఫర్మ్ అండ్ ప్రాపర్గా తీసుకుంటాం దీన్ని. అంటే చాలామంది దగ్గర అది పోలీసు లైసెన్స్డ్ గన్లు కాకుండా కంట్రీ మేడ్ ఇల్లీగల్ గన్లు ఇన్ఫర్ తెచ్చుకొని ఇక్కడ ఎక్కువ మంది యూజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది కదా, దాని మీద ఎలాంటిది? ఇక్కడ హైదరాబాద్ ఇల్లీగల్ గన్స్ లేదండి, ఇక్కడ లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది దగ్గర బిజినెస్ మెన్స్ వేరే చాలా కారణాల వల్ల వెపన్స్ ఇవ్వడం జరిగింది, లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఐ డోంట్ థింక్ ఇక్కడ ఇల్లీగల్ ఆర్మ్స్ బ్రాకెట్ ఉంది, తిరుగుతున్నారు, ఆర్మ్స్ క్యారీ చేస్తున్నారు, అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు ఎవరైతే నిన్న పుట్టినరోజు సందర్భంగా ఆ తుపాకీ పేల్చారో అతని మీద యాక్షన్స్ ఎలా ఉంటుంది? అంటే డమ్మీ తుపాకీ అయితే యాక్షన్ ఎలా తీసుకోబోతారు? ఒకవేళ నిజమైన తుపాకీ అయితే యాక్షన్స్ ఎలా ఉండబోతుంది? నిజమైన తుపాకీ ఉంటే ఆర్మ్స్ యాక్ట్లో అతన్ని రిమాండ్ చేస్తాము. ఆర్మ్స్ యాక్ట్లో ఆయన శిక్ష కరుగు అవుతాడు. ఒకవేళ అది టాయ్ పిస్టల్ అయినా కూడా అతను భయభ్రాంతులకు గురి చేశాడు కాబట్టి దానికి కూడా ఒక యాక్షన్ తీసుకుంటాము తప్పకుండా. కానీ ఇలాంటి సంఘటన వల్ల చాలామంది, ఎందుకంటే బహిరంగ ప్లేస్లోనే తుపాకీతోటి మనం వీడియో చూసుకోవచ్చు, నిన్న గాలిలో పేలుస్తున్నారు, చాలామంది ఆ వీడియో చూస్తే కనుక భయభ్రాంతుల అవకాశం అయితే చాలా వరకే ఉంది. దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ప్రజలు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ అన్ని ఒకటి రెండు పెరుగుకుంటూ పోతుంటే వాళ్ళకు కూడా ఒక భద్రత అనేది ఒక ప్రశాంతంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. డెఫినెట్లీ దీనికి మేము ప్రాపర్గా యాక్షన్స్ తీసుకుంటాం, ఫర్దర్ ఇట్లా కాకుండా అరికడతాం. అండ్ పబ్లిక్లో కూడా మేము చెప్పేది ఏంటంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా చుట్టుపక్కల తెలిసినా కూడా చెప్పాలి మాకు. అండ్ ఫర్దర్ ఇన్సిడెంట్స్ ఇలా కావండి, విల్ నాట్ అలౌ. ఇలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగితే కనుక ఎమ్మటే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. తర్వాత ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టిగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రవికిరణ్, V6 హైదరాబాద్.